ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా హిందీలో మాట్లాడుకున్న పెద్ద సినిమా అవునండి. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకుల ముందుగా వెళ్ళి ప్రేక్షకులు ఈ సినిమాని మోసారండి. మా సినిమాని అదే ఇందాక ఆయన అన్నట్టు ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినట్టు థియేటర్లో దీన్ని కొంచెం పైకి థియేటర్లో దీన్ని సక్సెస్ చేయడం, దాని తర్వాత నాకు తెలిసింది ఓటీటీ పేరు మెన్షన్ చేయను, బట్ ఆ ఓటీటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఏదైతే 35 చూస్తుందో అది ప్యారలల్లీ ఇక్కడ ఇఫ్ఫీలో సెలెక్ట్ అవ్వడం కానీ, అంటే నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరికొప్పుడు అన్నారు, మన ఇఫ్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే మన తెలుగువాడి కనిపించలేదు, తెలుగు సినిమా లేదని. సార్కి నాకి నా నా ఏమంటారు ఇది ఇప్పుడు చెప్పండి చిరంజీవి గారికి. చిరంజీవి గారికి నేను ఏంటంటే ఇది ఐ వాంట్ టు డెడికేట్ దిస్ దట్ ఆల్ నా సినిమా నేను ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి రిలీజ్ చేసిన 35 చిన్న కథ కాదనే సినిమా విత్ ద హెల్ప్ ఆఫ్ రానా దగ్గుబాటి గారు, సురేష్ బాబు గారుతో అంత మంచి డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ వచ్చి బెస్ట్ రివ్యూస్ ఇన్ ద ఎంటైర్ డెకేడ్ అనుకుంటా. ఇంత యునానిమస్ 3+ స్టార్స్ వచ్చిన సినిమా మనం చూడలే. అంటే ఏ సినిమాతో కంపారిజన్ కాదు కానీ చూసేసరికి ఇన్ని అందరికీ నచ్చింది అనేది కూడా ఒక ఆనందం. సో అలా దూసుకుని వెళ్తుంది. ఇంకా కొన్ని ఇప్పుడే కొన్ని న్యూస్లు కూడా వచ్చాయి దట్ ఇంకొన్ని ఫెస్టివల్లో కూడా మనది ఎంపిక అయిందని. సో ఎంత దూరం వెళ్తుంది అనేది నాకు చూడాలా ఉంది. ద ఫిలిం ఇస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా ఇచ్చేసుకెళ్తాం. అంత బాగుంది అనేది మనకి తెలుస్తుంది. సో నివేత దగ్గర వచ్చి మీరు ఎలా నివేత గారు మనకి షీఈ్ అ బ్లెస్సింగ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ అండి. అలాంటి యాక్టర్స్ మనకి దొరకడం అండ్ అలాంటి నటన మనం విట్నెస్ చేయడం, ఎస్పెషలీ 35లో తను జీవిచ్చేసిందని ఏదైతే రాస్తున్నారో చెప్తున్నారో, ఎన్నిసార్లు చూసినా కూడా మనం ఒక లైఫ్ చూసినట్టు, ఒక లైఫ్ని దగ్గరగా ఏదో లెన్స్లో క్యాప్చర్ చేసి చూసినట్టే అనిపిస్తుంది తప్పితే ఒక సినిమాని లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశారు నందు, డైరెక్టర్ నందు అనేది దానికి నివేత ప్రాణం పోస్తుంది. సో మీకు సేమ్ ఇదే క్వశ్చన్. ఇంత న్యాచురల్ గా మీరు ఎలా స్క్రీన్ లే మీద లాస్ట్ మాకైతే ప్రతి ఒక్క డైలాగ్ ఆ టైర్ తీయమంటే గాలికి వచ్చి పడిపోతుందని చెప్పి అందరు ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఈ ప్రెస్ మీట్ లో కూడా లాస్ట్ మినిట్ అది స్క్రీన్ మీద చూడడం కూడా అందరు నవ్వుతున్నారు. అంటే లేదండి, నేను ఎప్పుడు నా ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే ఏదైనా రైటింగ్ మెటీరియల్ రాసిన దానికి న్యాయం ఎంత చేస్తున్నాను, ఈ సీన్ పేపర్ మీద డైరెక్టర్ ఇది రాసుకున్నారు, ఇది నా ద్వారా చెప్దాం అనుకుంటున్నాడు, అది నేను ఎంతవరకు మ్యాక్సిమం నా ఎఫర్ట్స్తో ఆలోచించి ప్రాసెస్ చేసి ప్రాక్టీస్ చేసి నేను ఎన్నిసార్లు నేను దాన్ని లోపల అనుకుని దానికి న్యాయం చేస్తే బాగున్నా అన్నదే నా తపన ఉంటుంది. రేపొద్దున ప్రొడ్యూసర్ కానీ డబ్బులు పెట్టి సినిమా ఇండస్ట్రీ, సినిమా అనేది చాలా టఫ్ ఇండస్ట్రీ. సో నేను యాక్ట్ చేసే సినిమాలు కావచ్చు, వాల్టర్ ప్రొడక్షన్స్లో నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలు కావచ్చు, ఆ రూపాయికి ఆ డైరెక్టర్ సిన్సియారిటీకి, ఆ ప్రొడ్యూసర్ లేదంటే ఆ రూపాయికి ఉన్న వాల్యూకి మనం 100% ఇచ్చామా యాజ్ అన్ యాక్టర్గా, నేను ఆల్వేస్ ప్రెజెంట్ ఉన్నానా, మనసాకర్మ వాచన దానికి నేను న్యాయం చేశానా అన్నదే ఎప్పుడు తప్పిస్తూ ఉంటాను. నాకు ఫస్టే ది బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది నాని గారి దగ్గర నుంచి, హీరో నాని గారు. సో నాని గారు ఈవెన్ ఆయన మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా స్పెషల్గా నా గురించి నాకు చాలా ఇష్టం నాని గారు యాక్చువల్లీ, బికాస్ హీ హాజ్ ఇంక్రెడిబుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయనది మీకు తెలుసు ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్ పర్ఫార్మెన్స్. సో ఆయన దగ్గర నుంచి రావడం చాలా బూస్ట్ ఇచ్చింది నాకు యాజ్ అన్ యాక్టర్గా, కమింగ్ ఫ్రమ్ సంబడి లైక్ నాని గారు అండ్ దెన్ రానా దగ్గుబాటి గారు అండ్ దెన్ మన వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, వీళ్ళ దగ్గర నుంచి చాలా బాగుంది. రైట్, చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ రోజు కూడా అదే నాని గారు కూడా స్టేజ్ మీద అన్నారు, ఇక్కడ నుంచి నువ్వు చేసే పాత్రలు ఎలా ఉంటాయి, స్క్రిప్ట్లు ఎలా ఉంటాయి అనేది బాధ్యత పెరిగింది అన్నట్టు. వాల్టేర్లో చేసే సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, హోల్ హార్టెడ్గా మేము ప్రమోట్ చేసే తగినట్టే ఉంటాయి. మనస్ఫూర్తిగా ప్రమోట్ చేయడం అనేది నాకు వచ్చు, ఎందుకంటే నేను ఫేక్గా ప్రమోట్ చేయలేను. నాకు నచ్చంది లేదా నమ్మంది తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడలేను. సో నేను దేని గురించి అయితే మాట్లాడగలను అదే నేను సినిమా చేయగలను అని నాకు నమ్మకం. సో అలాగే చేసుకుంటూ వెళ్తా. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఇది చిన్న సినిమానా పెద్ద సినిమా? కథ బాగుంటే సినిమా పెద్దది చిన్నది కూడా ఉండదు. పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది ఏమీ ఉండదండి. ఏ సినిమా అయినా ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. 35 ఇప్పుడు ఇఫీలో ఎంపిక అయింది తెలుగులో అన్నప్పుడు ఇది ఎంత పెద్ద సినిమా అన్నట్టే నాకు ఉంది. సో చిన్న సినిమా పెద్ద సినిమా అంటే
చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తుంటాయి. అది అది ఎంతవరకు ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్ళిందన్న దాన్ని బట్టి అది పెద్ద సినిమా, చిన్న సినిమా అనొచ్చేమో కానీ బడ్జెట్ బట్టో, అందులో ఉన్న రెమ్యూనరేషన్స్ బట్టో, భారీ సెట్లు బట్టో పెద్ద సినిమా, చిన్న సినిమా అన్నది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ ఆ ఆలోచన మెల్లిమెల్లిగా పోతుందేమో, టెంపరీగా అలా ఉంది. పబ్లిక్ అలా కూడా అలా తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. చిన్న సినిమాని రిలీజ్ అయిందని ఒకడంటే దాన్ని చిన్నగా చేసి చూడడం అనేది ఒక కోణం వచ్చేస్తుంది. మనదేంటి ఇండస్ట్రీ, సినిమా అనేది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా ఇవన్నీ. సో ఇన్ఫ్లుయెన్షియల్ మీడియాలో మనమే చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా 10 సార్లు అనేసరికి లేని పాము కర్ర పాము లాగా అయిపోతుంది బేసికలీ. సో ప్రేక్షకులకి ఏం చెప్తారు, మీ అభిమానులకి స్పెషల్? నా అభిమానులు అంటూ ఎవరో అండి, నా సినిమా చూసి నచ్చుకున్న వాళ్ళు 35తోనే నాకు ఇంకా యాక్చువల్గా ఇంట్లో అబ్బాయి లాగా లేదండి, కదా చూసి 35ని చాలా ఆదరించారు. నాకు చాలా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదే మోటివేషన్తో నేను చాలా మంచి మంచి కథలు చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరు మీ బిజీ దీంట్లో ఉన్నప్పుడు మా సినిమా చూసి మీరు తిట్టుకోకుండా చాలా ఆనందపరిచినట్టు చేయాలన్నదే కోరిక. అండ్ 35కి నాకు థ్యాంక్ యూ మెసేజెస్ ఎక్కువ వచ్చాయి చేసినందుకు. అండ్ మాకు వాళ్ళకి ఎంతో అనిపిస్తే తప్పితే ఒక మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ అని చెప్పరు. సో అదే నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ అండి.